హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఎప్పటి నుంచో చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాము. అంటే అప్పుడప్పుడు నేను వెళ్తుంటా, మొత్తం నలుగురం ఫ్యామిలీ కలిసి ఎప్పుడు వెళ్ళలేదు. సో అలా కార్లో వెళ్తే మాత్రం ప్రాబ్లం అయిపోద్దని చెప్పి బైక్స్ మీద వెళ్ళాము. సో నేను మమ్మీ డాడీ అని తమ్ముడు కూడా వచ్చాడు. సో చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇక్కడ నుంచి మొత్తం బస్సెస్ ఆ టైంకి కదా, మేము 11 ఆ టైంకి అనుకుంటా వెళ్ళాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్. అండ్ ఇంకా ఇదైతే బిలాల్ ఐస్ క్రీమ్ దగ్గర అసలు సూపర్ జనాలు ఉన్నారు, మొత్తం క్రౌడెడ్ ఉండే. ఇంకా చూసారు కదా చార్మినార్ దగ్గరికి వెళ్ళంగానే అసలు ఎంత ట్రాఫిక్ అంటే మేము అసలు గంట సేపు వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత అక్కడ కప్స్ ఏవో కనిపిస్తే తీసుకుంది ఆ మమ్మీ, చాలా బాగున్నాయి అని చెప్పి 100 రూపీస్కి 6 కప్స్ వచ్చినాయి. ఇంకా మెల్లగా అలా నడుచుకుంటూ బైక్స్ ఎక్కడో అక్కడ పార్క్ చేసి ఫైనలీ ప్లేస్ దొరికింది. నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉండే, ఇంకా రంజాన్ కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. ఇట్లా కోన్స్ ఏమో అక్కడ ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నా కానీ ఆల్రెడీ సీజన్ అయిపోయింది, మన ఫెస్టివల్ ఉగాది కూడా వచ్చేసింది, ఇంకేం పెట్టుకుంటా అని తీసుకోలే. అక్కడ కబాబ్స్ ఉండే, కబాబ్స్ ట్రై చేస్తాము అన్నారు మా డాడీ వాళ్ళు. ట్రై చేశారు, బాగానే ఉంది. ఇట్ 70 రూపీస్, ఒక 3 పీసెస్ ఇచ్చాడు చికెన్వి. తర్వాత మిలాన్ జ్యూస్ సెంటర్లో నేను తీసుకుందాం అనుకున్నా, ఫుల్ క్రౌడ్, అసలు నా వల్ల కాలేదు. ఇంకా అందుకే లైట్ తీసుకొని వచ్చేసాము. ఇంకా లాస్ట్కి చార్మినార్ నుంచి రిటర్న్ అయిపోయిన తర్వాత షాగోస్ అక్కడ ఉందన్నమాట, మెట్రో స్టేషన్ దగ్గర ఉండే. హలీం తిందామని చెప్పి వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ కూడా, బట్ తీసుకున్నాము, తిన్నాము. హలీం నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసాను యాక్చువల్లీ. లాస్ట్ టైం ఒకసారి చికెన్ హలీం తిన్నాను, నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపించింది. సరే టేస్ట్ చేద్దాం, మా ఫాదర్కి ఇష్టం అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇన్ని ఇయర్స్ అసలు హలీం తినలేదు. నా ఫ్రెండ్స్ చూసారంటే ఈ వీడియో తిడతారనమాట, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు టేస్ట్ చేయించినప్పుడు నచ్చలేదు అన్నాను. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఈ షాగోస్లో ఇక్కడ వీళ్ళు చేసిన మటన్ హలీం, చికెన్ లేదంట, సో మటన్ ఇచ్చారు. సో ట్రై చేసాము, నాకైతే బాగానే అనిపించింది. ఇట్ వాస్ నైస్. నేనైతే ఒక స్పూన్ తిందాం అనుకుని ఒక 3, 4, 5, 6 స్పూన్స్ అట్లా హాఫ్ మొత్తం తినేసాను వాళ్ళు తీసుకున్న దాంట్లో. మా తమ్ముడు, మా డాడీ, మా తమ్ముడు కూడా ఫస్ట్ టైం ట్రై చేశాడు. కంపారిటివ్లీ చికెన్ కంటే నాకు మటనే నచ్చింది. ప్రైజే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఆ 2 చిన్న బౌల్స్ చూసారు కదా, అంటే హాఫ్ బౌల్స్ లాగా, అవి 460 అయినాయి 2 మటన్ హలీం. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడేమో ఫస్ట్ మేము వచ్చేసాం ముందు ఫాస్ట్గా, మా పేరెంట్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇవేమో రోజు నాకు హాయ్ చెప్తాయి. అది చూసారా అసలు భలే క్యూట్ ఉంది, వెనకాల కంటిన్యూస్గా తోకొప్తానే ఉంది. గుడ్ నైట్ చెప్పేసి ఇంకా మేము వెళ్ళి పడుకున్నాం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.